స్పీడ్ పెరిగింది, ఇంకా స్పీడ్ పెరిగింది. సో దిస్ ఈజ్ మ్యాక్సిమం అన్నమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. ఇవాళ నేను విల్లా దగ్గరకు వచ్చానండి. సో ఏంటంటే చిమ్నీ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా వుడ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. వుడ్ వర్క్ రన్నింగ్లో ఉన్నప్పుడే కంప్లీట్ అవ్వకముందే చిమ్నీ ఫిట్ చేయాలి అని చెప్పారు. అందుకే ఇంకా వేరే ఏమి కొనకపోయినా సరే ముందు ఇది ఆర్డర్ ఇచ్చేసాను. సో ఇంకా చాలా రీసెర్చ్ చేసి ఒక మంచి బ్రాండ్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో అది ఫిట్ చేయిద్దాము అనేసి నేను మెకానిక్ని తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చాను. సో ఇన్స్టలేషన్ చేస్తున్నారు. అండ్ నా ఫేస్ ఇవాళ చాలా డల్గా ఉంది, ఎందుకంటే కొద్దిగా ఒంట్లో బాగాలేదు. సో అదనమాట. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాము అండ్ మొత్తం కూడా ఫిట్ చేపిస్తాను. అంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత దాని ఫంక్షనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎలా అంటే వుడ్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వకముందు చేయించుకుంటే బెస్ట్, బట్ ఫినిష్ అవ్వకముందే మధ్యలో అయినా సరే అట్లీస్ట్ చేయించేసుకోవాలన్నమాట. ఈ ఒక్క పని మనం డిలే చేయకూడదు. సో ఇది ఎలా ఫిట్ చేశారు ఏంటి, అండ్ నేను ఏ చిమ్నీ కొన్నాను, దాని డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా నేను మీతో చెప్తూ పోతాను. అండ్ దాని ప్రైస్ ఇవి కూడా చెప్తాను అనమాట. సో ఇంకా లోపలికి వెళ్దాము అండ్ ఫిట్టింగ్ స్టార్ట్ చేద్దాం. నేను ఆర్డర్ చేసిన చిమ్నీ వచ్చేసి గ్లెన్ అండి, అండ్ 90 సెంటీమీటర్స్ ఇది. అండ్ ఫిల్టర్ లేదు దీంట్లో, ఆటో క్లీన్ చిమ్నీ అనమాట. కర్వ్డ్ గ్లాస్ ప్యాటర్న్ వచ్చింది, బ్లాక్ కలర్. సో ఇది నేను అమెజాన్లో బుక్ చేశానండి. బుక్ చేసిన తర్వాత 1 వీక్కి డెలివరీ అయింది. ఆ తర్వాత 2 డేస్కి టెక్నీషియన్ నుంచి కాల్ వచ్చిందనమాట. అండ్ ఆయన కొన్ని డీటెయిల్స్ అడిగారు, అసలు ఎలాంటి చిమ్నీ, దీని సైజ్ ఎంత అది అడిగితే నేను లింక్ పంపించేసాను అనమాట. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను దీన్ని, అదే లింక్ ఆయనకి షేర్ చేశాను. షేర్ చేస్తే దాన్ని పట్టి పైప్ సైజ్ అనేది చూసుకొని పైప్ తీసుకొని వచ్చారనమాట. సో బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఓన్లీ చిమ్నీ ఉందండి. ఆయన వచ్చేవరకు నేను ఓపెన్ చేయలేదు, ఆయనే ఓపెన్ చేశారు. ఓన్లీ చిమ్నీ ఉందన్నమాట లోపల. సో దీని పైప్ వచ్చేసి ఆయన తీసుకొని వచ్చారు. సో లింక్ చూసి ఆయన చెప్పింది ఏంటంటే, మాకు 6 ఇంచ్ పైప్ అవసరమవుతుంది, దాని ప్రైస్ 1400 అవుతుంది అని చెప్పారు. ప్లస్ 600 ఇన్స్టలేషన్ ఛార్జెస్. సో ఇన్ టోటల్ నేను 2000 పే చేశానండి. సో నార్మల్గా 4 ఇంచెస్ 6 ఇంచెస్ ఉంటుందంట. సో ఇక్కడికి కొత్తింటి దగ్గరికి తీసుకొచ్చానండి చిమ్నీని. తెచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది చూసుకొని, ఇక్కడ ఆల్రెడీ మాకు పార్షియల్గా వుడ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక హోల్ చేయించాలన్నమాట. సో హోల్ కోసం మెజర్మెంట్స్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి చిమ్నీ సరిపోతుంది, కరెక్ట్గా మధ్యలో హోల్ చేయాలి అనేది. సో ఈ వుడ్లోంచి హోల్ చేయించాలన్నమాట. పైన హోల్ ఆల్రెడీ ఉందండి. పైన హోల్ కూడా మనకి ఒక్కోసారి సరిపడా ఉంటుంది, ఒక్కోసారి చిన్నది ఉంటుంది. సో అది కూడా మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఒకవేళ చిన్నది ఉందనుకోండి, దాన్ని కొద్దిగా వెడల్పు చేయాల్సి ఉంటుంది, గోడలో హోల్ వచ్చేసి. అండ్ సో ఆ తర్వాత ఈయన అన్ని మెజర్మెంట్స్ చూసేసారనమాట. చూసేసి ఇంకా ఎక్కడైతే చిమ్నీని హ్యాంగ్ చేయాలో అక్కడ డ్రిల్ కూడా చేసుకున్నారు. సో అంతలో కరెంట్ పోయిందనమాట. ఇంకా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేద్దాము, లేట్ చేయకుండా ఫాస్ట్గా చేయించి వెళ్దాము అనేసి అనుకున్నాము, బట్ కరెంట్ లేదు. సో దానికోసమే వెయిటింగ్ అనమాట. ఇంట్లో వంట చేసేసి వచ్చాను నేను. ఇప్పుడు టైం అరౌండ్ 12 o'clock అయింది ఆఫ్టర్నూన్. సో ఇంకా వంట చేసేసి వచ్చేసాను అనమాట. 12 to 1 ఇంకా చేంజ్ చేసి లంచ్ టైంకి వెళ్ళిపోదాము అనుకున్నా, బట్ కరెంట్. సో ఇంకా షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఇన్వర్టర్ కూడా లేదు. సో కరెంట్ కోసమే వెయిటింగ్ అనమాట. వాళ్ళకి డ్రిల్లింగ్ మెషిన్ కావాలి, సో దానికోసమే వెయిటింగ్. ఇలా వెయిట్ చేస్తూ ఉండగా బోల్డ్ అన్ని వేస్ట్ చెక్కలు కనిపించాయండి. అక్కడ బోల్డ్ అన్ని DIY ఐడియాస్ తిరిగాయన్నమాట బ్రెయిన్లో. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కరెంట్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా మొత్తం మిగిలినవి కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. యాక్చువల్గా ఇది ఓన్లీ ఒక 20 minutes టైం పడుతుందండి. మాకు కరెంట్ పోవడం వల్ల ఎక్కువ టైం పట్టిందనమాట. సో ఇంకా మార్కింగ్స్ అన్నీ వేశారు కదా, సో ఇంకా ఆల్రెడీ కార్పెంటర్స్ వర్క్ చేస్తున్నారు అక్కడ కాబట్టి, సో ఎక్కడైతే ఆయన మార్కింగ్ చేశారో అక్కడ డ్రిల్ చేశారండి. యాక్చువల్గా వుడ్ వర్క్ చేయకముందు అయితే ఇమీడియట్గా అయిపోతుంది, మాది పార్షియల్గా అయింది కాబట్టి ఇలా కట్ చేయాల్సి వస్తుందన్నమాట. వుడ్ వర్క్ మొత్తం అయిన తర్వాత అయితే ఇంకొంచెం మనకి స్పెషల్గా కార్పెంటర్ని కూడా పిలిపించుకోవాల్సి ఉంటుంది. అందుకే చెప్పాను ఇందాక వీలైనంత త్వరగా చేయించుకోవడం బెస్ట్ అని. ఈ బాక్స్లో పైప్ అండ్ దాని మూత ఉందండి, ఇది టెక్నీషియనే తెచ్చుకున్నారు. 1400 ఈ రెండింటికి పే చేశాను, ప్లస్ 600 నేను ఇన్స్టాల్ చేసినందుకు పే చేశాను అనమాట. ఇంకేమీ ఎక్స్ట్రా పే చేయలేదు. పైప్ ప్లస్ క్యాప్ రెండు ఒక సెట్ లాగా తీసుకొని వచ్చారు. సో ఇవి పైనుంచి ఫిక్స్ చేస్తారనమాట. ఎలా ఫిక్స్ చేస్తారు ఏవి అవన్నీ కూడా చూద్దాము. అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే అండి,
దీని ప్రైస్ వచ్చేసి నాకు 16,000 పడిందండి. సో ఏమన్నా సేల్ ఉంటే ఇంకా తగ్గొచ్చు. నేను సేల్లో తీసుకోలేదు, నార్మల్గా తీసుకున్నాను అనమాట. అంటే వుడ్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పారు ఇంకా నెక్స్ట్ వీక్ కల్లా మీరు చిమ్నీ తెప్పించుకొని పెట్టించుకోవాలి మేడం అనేసి. సో నేను వెంటనే ఆర్డర్ చేసేసాను. నేను చాలా రీసెర్చ్ చేశానండి. గ్లెన్ బ్రాండ్ బాగుంటుంది, ఫిల్టర్లెస్ అయితే మనకి ఇంకా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చాలామంది నేను అడిగి వాళ్ళ దగ్గర అన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకున్నా అనమాట. సో ఇలా ఫిట్ చేశారండి పైప్ని. సో ఇలా పెట్టేసి ఇంకా నార్మల్గా చిమ్నీకి అటాచ్ చేసేసారనమాట. చిమ్నీకి ఎక్కడైతే అటాచ్మెంట్ వచ్చిందో అక్కడ ఒక మూత లాంటిది పెట్టారనమాట. అంటే టైట్గా ఉండడానికి ఒక సర్కిల్ లాంటిది అటాచ్ చేశారు. సో దట్ ఈ పైప్ అండ్ చిమ్నీ కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి అనమాట. సో అలా పెట్టారు. అండ్ బయటి సైడ్ కూడా ఇందాక మూత చూపించారు కదా, అది బయటి సైడ్ పెట్టారనమాట. నేను అది కూడా చూపిస్తాను మీకు. చిమ్నీ పెట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రీజ్ అంతా ఇమీడియట్గా వెళ్ళిపోతుందండి. మనకి మొత్తం వుడ్ వర్క్ ఉంటుంది కదా, లామినేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి మీద మరకలు పడకుండా గ్రీజీగా అవ్వకుండా కిచెన్ నీట్గా ఉంటుందన్నమాట. సో ఇంకా వెనకాల సైడ్ అలా ఓపెన్గా వదిలేయలేం కదా, సో ఇంకా బాల్కనీలోకి వచ్చాము. అండ్ అసలు నేను యాక్చువల్గా ల్యాడర్ లేదే అనుకుంటున్నాను, బట్ ఈయనైతే ఈజీగా ఎక్కేశారండి బాబు. నేను అదే అన్నాను, మీరు స్పైడర్ మ్యాన్లా ఎక్కేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అనేసి. సో ఇలా ఈజీగా ఎక్కేసి, సో ఇప్పుడు బయట సైడ్కి పైప్ ఉంది కదా, అక్కడ ఆ మూతని అటాచ్ చేసేసి ఇలా టేప్ వేసేసారనమాట. సో ఇంకా మనకి బయట నుంచి ఏమైనా వెళ్ళొచ్చు కదా, పిజన్స్ కానీ లిజర్డ్స్ కానీ అట్లా ఏమీ, లేదంటే ఆకులు కానీ ఏమీ వెళ్ళకుండా ఇలా క్లోజ్ చేసేసారనమాట. ఆ మూతకు వచ్చేసి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి. సో అదనమాట. యాక్చువల్గా నేను చిమ్నీ ఇండియాలో ఎప్పుడు వాడలేదు, మా ఇంట్లో కూడా నేను ఇంకా పెట్టించలేదన్నమాట. అనుకుంటున్నాను కానీ పెట్టించలేదు. సో ఇండియాలో నా చిమ్నీ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఫస్ట్ టైం అండి. సో ఫస్ట్ టైం అయితే నాకు బాగానే అనిపించింది. ఇంకా డైలీ కుక్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేది చూడాలన్నమాట. ఒకసారి బటన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీనిలో 2 టైప్స్ ఉన్నాయి మేడం. చేతితో మనం ఆటో సెన్సర్ ఉంది, ప్లస్ మాన్యువల్ ఉంది. ఓకే, మాన్యువల్గా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మాన్యువల్ అంటే ఇది ప్రెస్ చేయాలండి, ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. దీనిలో మాన్యువల్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ప్లస్ మనకి 3 స్పీడ్ ఉంది, 1 2 3. ఫస్ట్ స్పీడ్లో టీ వాటర్ పాల్ కోసం, సెకండ్లో రైస్ కర్రీస్ కోసం, థర్డ్లో డీప్ ఫ్రై చపాతీ దోశ పూరి కోసం. ఇది లైట్ ఉంది, మనకి నైట్లో అవసరం ఉంటే లైట్ వేసుకోండి, లేకుంటే బంద్ చేయండి. లైట్కి ఇది ఆఫ్. ఇది స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3. అలా బంద్ చేయాలంటే ఇది రివర్స్ రావాలి, 2 1 0. ఇది ఆఫ్ చేస్తే మొత్తం ఆఫ్ అవుతుంది. ప్లస్ మనం చేసే సెన్సర్ ఇట్లా ఆన్ చేసుకోండి. ఓకే, సెన్సర్ కూడా ఉంది. సెన్సర్ కూడా ఉంది, జస్ట్ అట్లా స్వైప్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతుంది. స్పీడ్ పెరగాలంటే మళ్ళీ దీనికి ఇట్లా చేయాలి. రైట్ సైడ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ మనం ఆఫ్ అవుతుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ అంటే 3 స్పీడ్ అంటే 3 టైమ్ మనం ఇట్లా చేయాలి. సో 3 టైమ్స్ మనం రైట్ సైడ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది స్పీడ్, మళ్ళీ 3 టైమ్స్ లెఫ్ట్ సైడ్ అంటే మళ్ళీ 0 అయిపోతుంది అనమాట. ఇంకోటి దీనిలో ఆటో క్లీన్ సెన్సర్ ఉంది. ఇది 6 months 7 months ఒకసారి ఇది ఆటో సెన్సర్ ఉంది కదా, దీనికి హోల్డ్ చేయాలి ఇట్లా. ఓకే, ఇట్లా ఆఫ్ చేసి దీనికి బటన్ ఉంది కదా, దీని పైన ఒక 10 seconds ఫింగర్ హోల్డ్ పెట్టాలి. ఇట్లా ఫింగర్ హోల్డ్ పెడితే అది బ్లింక్ అవుతుంది ఇట్లా. 10 minutes డ్యూరేషన్ ఉంటుంది. 10 minutes డ్యూరేషన్లో దీనిలో 9 minutes ఎలిమెంట్ ఉంటుంది, హీటింగ్ ఎలిమెంట్ 9 minutes ఆన్ ఉంటుంది. దానిలో హౌసింగ్ లో ఆయిల్ మొత్తం కలెక్ట్ అవుతుంది కదా, రబ్బర్ ఫామ్ అవుతుంది. అది మెల్ట్ అవ్వాలి అంటే ఇది హీటింగ్ ఎలిమెంట్, అది హీట్ చేసి దానికి లిక్విడ్ ఫామ్ అవుతుంది. లిక్విడ్ ఫామ్ అయ్యి దానిలో వాటర్ లాగా కలెక్ట్ అయ్యి ఇది ఆయిల్ కలెక్టర్ ప్లేట్ ఉంది, దీనిలో కలెక్ట్ అవుతుంది. 9 minutes తర్వాత 1 minute లో ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మొత్తం ఆయిల్ దీనిలో కలెక్ట్ అవుతుంది. ఈ ఆయిల్ కలెక్ట్ వాష్ చేయాలి. ఆటోమేటిక్ మళ్ళీ 1 minute తర్వాత బంద్ అయిపోతుంది ఆటోమేటిక్. టోటల్ టైం డ్యూరేషన్ 10 minutes ఉంది. 10 minutes లో 9 minutes హీటింగ్
అవుతుంది. 1 మినిట్ ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. ఓకే. మొదలు మీకు ఇది ఆయిల్ కలెక్ట్ అయ్యి దీనిలో కలెక్ట్ అవుతుంది. మనం ఇది తీసి క్లీన్ చేయాలి. సో క్లీనింగ్ మనం 6 monthsకి ఒకసారి చేసుకుంటే చాలా, ఒకసారి చేసుకుంటే చాలు. ఓకే. ఇంకా ఫిల్టర్ అండ్ నాన్ ఫిల్టర్ వాటిలో డిఫరెన్స్ ఏంటి, ఏ తీసుకుంటే మంచిది? ఫిల్టర్ అంటే మనం అది బ్యాక్ ఫిల్టర్ ఉంటుంది. బ్యాక్ ఫిల్టర్ తీసి వారంకి ఒకసారి కుకింగ్ ఎక్కువ అంటే వారంకి 1 week ఒకసారి, 1 week లేకుంటే 15 days ఒకసారి తీసి మనం బాయిల్ వాటర్తో బకెట్లో వేసి వాషింగ్ సోడా సర్వ్ వేసి ఫిల్టర్ నానబెట్టాలి పడుతుంది 1 hour. దాని తర్వాత మొత్తం క్లీన్ చేసి ప్రొసెసర్ ఉంది, లాంగ్ పీరియడ్ ప్రొసెసర్. దీనిలో అట్లా ఏం లేదు. మనకి 6 months 4 months కుకింగ్ డిపెండ్. జస్ట్ ఆటో క్లీన్ చేస్తే సరిపోతుంది. మొత్తం ఆయిల్ ఉంది కదా, చూపిస్తాను. దీనిలో హీటింగ్ ఎలిమెంట్ అయితే ఆటోమేటిక్ అదే ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. ఓకే. మనం ఆటో క్లీన్ చేసేటప్పుడు లోపల ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది, అది బాగా హీట్ అయ్యి మనకి, ఒక్క నిమిషం, ఇది మొత్తం హీటింగ్ ఎలిమెంట్. ఇది ఓకే, ఇది ఇలా ఉంటుందండి లోపల. ఇది హౌసింగ్, మోటార్ హౌసింగ్ లో దానిలో మొత్తం ఆయిల్ కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయ్యి అంటే రబ్బర్ ఫామ్ అయిపోతుంది. మొత్తం గట్టిగా అయిన ఆయిల్ మొత్తం కూడా ఆ హీట్ కి కరిగిపోయి లిక్విడ్ అయిపోయి ఆ కింద ఉన్న ట్రేలో పడుతుంది అనమాట. ఇక్కడ ఉంది కదా పైప్ లైన్ ఉంది ఇక్కడ, ఇటు నుంచి కిందికి వస్తుంది. ఓకే, కిందకి వచ్చేసి ఆ ట్రేలో పడుతుంది. ఆ ట్రేని మనం క్లీన్ చేసుకోవాలి. సో దీంతో మనకి ఫిల్టర్ ఏమీ అవసరం ఉండదు, ఫిల్టర్లెస్. సో ఆటో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫిల్టర్ చిమ్నీస్ అయితే ఎప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది? ఫిల్టర్స్ 2 years కి ఒకసారి, లేకుంటే 1.5 year 1 year కి ఒకసారి కంపల్సరీ లాక్ పోతుంది. ఓకే, దీనిలో లాక్ సిస్టమ్ ఏం లేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఇది సింపుల్ లాక్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ల్యాప్టాప్ ఉంటుంది. మనం ఎప్పుడు అంటే అప్పుడు వరకు ఉంటుంది. దానిలో ఫిల్టర్లు అంటే 2 years 3 years కి ఒకసారి, లేకుంటే 1.5 year కి ఒకసారి లోకల్ నార్మల్ లాక్ ఉంటుంది. లాక్ కంపల్సరీ రిప్లేస్ చేయాలి పడుతుంది. లాక్ సిస్టమ్ ఏం లేదు. ఓకే, ఆటో క్లీన్ ఉంది. ఓకే. ఏమన్నా సర్వీసింగ్ ఇంకా చేయించుకోవాల్సి వస్తుందా? ఇంకా ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. ఇదేంటంటే మనకి సెన్సర్తోనూ పనిచేస్తుంది అండ్ స్విచ్తో కూడా మాన్యువల్గా కూడా మనం పని చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం రైట్ సైడ్ కంటే ఆన్ అవుతుంది. సో స్పీడ్ నెంబర్ 1లో ఉందన్నమాట. ఇప్పుడు స్పీడ్ పెంచుకోవాలి అంటే స్పీడ్ పెరిగింది, ఇంకా స్పీడ్ పెరిగింది. సో దిస్ ఈజ్ మ్యాక్సిమం అనమాట. ఇప్పుడు మనం స్పీడ్ తగ్గించుకోవాలంటే 1 తగ్గింది, 2 తగ్గింది, 3 తగ్గింది, ఆఫ్, 0 అయిపోయింది అనమాట. సో ఏంటంటే మనం ఒక్కొక్కటి లైట్ స్పెషల్గా వేసుకోవాలి అట్లా అనుకుంటే మాన్యువల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మనం వన్ టైం జస్ట్ అట్లా మనం వంట చేస్తున్నాము, స్పీడ్ ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఒకేసారి ఫ్యాన్ లైట్ అన్నీ ఆన్ అయిపోవాలి అంటే జస్ట్ స్వైప్ ఇట్ అనమాట. అండ్ దీంట్లో కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి స్పీడ్ నెంబర్ 1లో మనం టీ కాఫీలు చేసేటప్పుడు స్పీడ్ నెంబర్ 1లో పెట్టుకోవాలి. అండ్ ఇంకా రైస్ కర్రీస్ అవి చేసేటప్పుడు నెంబర్ 2లో పెట్టుకోవాలి. అండ్ చపాతీలాగా పూరీలు చపాతీలాగా కొద్దిగా ఎక్కువ ఇవి వస్తూ ఉంటాయి కదా పొగలు, అలాంటప్పుడు మనం మ్యాక్సిమంలో పెట్టుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఫిల్టర్లెస్ చిమ్నీ అండి. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ నేను ఇచ్చేసాను కదా. సో ఇంకా దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇంకా చలో ఇంటికి వెళ్దాం. సో మొత్తం ఇన్స్టలేషన్ అయితే అయిపోయిందండి, బట్ ఇంకా వర్క్ జరుగుతుంది కదా, దీని మీద మళ్ళీ దుమ్ము పడకుండా మొత్తం మళ్ళీ సీల్ చేయించాను అనమాట. ప్లాస్టిక్ కవర్ కప్పేసి ఇంకా నీట్గా సీల్ చేశారు. ఎందుకంటే ఇది గ్లాస్ కదా, మళ్ళీ ఏమైనా పడ్డా స్క్రాచెస్ పడతాయి అండ్ డస్ట్ కూడా పడుతూ ఉంటుంది. ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు. సో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేస్తాను అనమాట. చాలా నీట్గా సెక్యూర్ చేశారండి. టెక్నీషియన్ అయితే వెరీ వెల్ డన్ అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు, సూపర్గా చేశారు. అండ్ లాస్ట్లో కూడా అసలు ఎక్కడా వదలకుండా చాలా క్లీన్గా ప్యాక్ చేశారనమాట. ఏ గైస్ ఇప్పుడే ఇంకా అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నాను. 2 o'clock అవుతుంది, కడుపులో కాలిపోతుంది, ఆకలేస్తుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చాలా బాగా చేశారు. మనకి డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా కాల్ వచ్చింది టెక్నీషియన్ దగ్గర నుంచి. అండ్ నేను చెప్పిన టైంకి షార్ప్గా వచ్చారు. అండ్ కరెంట్ లేకున్నా కానీ పేషెంట్గా వెయిట్ చేసి అండ్ మంచిగా ఇన్స్టలేషన్ చేశారనమాట. చాలా నీట్గా బాగా చేశారు. అండ్ నేను ఏ డౌట్స్ అడిగినా కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ మాత్రం కూడా
కూడా తడబడకుండా. సో వెరీ నాలెడ్జ్ఫుల్, వెరీ స్కిల్ఫుల్ అండి. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. సో గ్లెన్ చిమ్నీతో ఇప్పటివరకైతే నేను వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ ఫ్యూచర్ బ్లాగ్స్లో మీరు ఎలాగో చూస్తారు, వాడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అని. నేను క్లీనప్ చేసేటప్పుడు కూడా నెక్స్ట్ టైం నేను రికార్డ్ చేస్తాను. మేబీ ఫ్యూ మంత్స్ తర్వాత ఎలా మనం ఆటో క్లీన్ చేయాలి ఇవన్నీ కూడా చూస్తూనే ఉందాము. సో ఐ హోప్ అన్ని వీడియోస్లానే ఈ వీడియో కూడా మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో మీరు అన్నీ చూసుకోండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా ఇప్పటివరకే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. ఓకే, టేక్ కేర్ అండి. మరి నేను బయలుదేరుతాను. బాయ్.